చూడండి, నేను ఇప్పుడు నా వీడియోలో నేను పోస్ట్ చేస్తుంది ఏంటి అంటే నా నాలెడ్జ్ షేరింగ్ పర్పస్‌లో చేస్తున్నాను. అండ్ మీకు ఒకసారి నా ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చూడండి. చూస్తే మీకు అర్థమైతుంది. ఎందుకంటే నేను ఎప్పుడో జరిగినవి చెప్పట్లా. నేను లైవ్‌లో చెప్తున్నాను మీకు. ఈ వీక్ ఏమవుతుంది అనేది చెప్తున్నాను. ఓకే. సో, దాంట్లో సేఫ్ ట్రేడింగ్ ఎలా రావచ్చు. నేను లాస్‌లో అనేది స్టాప్ లాస్ అసలే పెట్టనబ్బా. స్టాప్ లాస్ అనేదే నేను ఇవ్వను. మాక్సిమం క్యాపిటల్‌తోనే నేను బయటకొస్తా. లేదంటే ప్రాఫిట్ తీసుకొని బయటకొస్తా. ఆ ప్రాఫిట్ అనేది ఏమన్నా కొద్దిగా మిస్ అయింది కావచ్చు గానీ, నా క్యాపిటల్ మాత్రం రూ. 1 కూడా నేను ఎప్పుడు పోగొట్టుకోదలుచుకోలేదు. పోదు కూడా. అఫ్‌కోర్స్ ఇంతకుముందు వెళ్ళినాయి. ఎందుకంటే మనకు మార్కెట్ ఏంటి తెలియాలి అంటే దాని లోతు మనం తెలుసుకోగలగాలి. సో, అలాంటి టైంలో లాస్ అయ్యాను. నేను కూడా లాస్ అయ్యాను. కానీ ఇప్పుడు నాకు అంటే అంత పర్ఫెక్ట్‌గా వచ్చిందని చెప్పను గానీ, నాకు అర్థమైన స్టాక్ మార్కెట్‌లో నా పెట్టుబడితోనే నేను ఒక రూపాయి అనేది నేను సంపాదించుకోగలుగుతున్నాను అనే కాన్ఫిడెన్స్ నాకుంది. ఓకే.